ఏం చేస్తున్నావు? రావా? ఎక్కడికే? సోనాపూర్ ఈట్ అండ్ జాయ్ రెస్టారెంట్కి. ఇప్పుడా? సరే పోదాం. తొందరగా వెళ్ళాలి, మళ్ళీ బిర్యానీ అయిపోతుంది. లేటు. సరే సరే చలో చలో పోదాం నడు. హలో అండి, ఇప్పుడైతే సోనాపూర్ వెళ్ళిపోతున్నాం. కార్ అయితే ఎక్కేసాం. దుబాయ్లో మేము స్టార్ట్ అయ్యాం అల్కీసెస్ నుంచి. ఈ రోజు మాకు ఖాళీ దొరికింది. 4 days చుట్టీలు వచ్చినాయి కదా ఈద్కి, అందుకని చెప్పి వెళ్తున్నాం. ఫస్ట్ నుంచి మేము ఇక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇది మొన్న రీసెంట్గా ఓపెన్ అయిందండి రెస్టారెంట్. సోనాపూర్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి వెళ్ళాలి, తెలుగు వాళ్ళు బిర్యానీ తినాలని ఆశగా వెళ్ళాం. చాలా బాగుంది బిర్యానీ అయితే. చూసారా, తెలుగు పేర్లు కనిపించినాయి, తెలుగుంటి రుచులు, ఈట్ అండ్ జాయ్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ అయితే రాజేశ్వరి గారు ఓపెన్ చేశారండి, మన కోనసీమ అమ్మాయి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్లో ఆవిడని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. ఫస్ట్ అయితే చాయ్ తీసుకున్నాం, ఎందుకంటే బిర్యానీకి 1/2 hour టైం పడద్దు అన్నారు. 40 minutes అయితే వెయిట్ చేసాం. చాయ్ కూడా చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలామంది చాయ్ అయితే తాగుతున్నారు. ఫుల్ బిజీ ఉందండి రెస్టారెంట్ అయితే. బిర్యానీ అయితే వచ్చేసింది. ఐదుగురు అయితే వెళ్ళాం. 5 బిర్యానీలు తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ కూడా ఉంది. అలాగే బజ్జీలు, అలాగే ఇడ్లీ అన్నీ ఉన్నాయండి. మన స్నాక్స్ ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయి. టిఫిన్స్ కూడా సూపర్ ఉన్నాయి. మేము బిర్యానీ అయితే తిన్నాం. అలా అయితే గ్రేవీ కూడా ట్రై చేస్తాం. గ్రేవీ కూడా చాలా బాగుంది. పెరుగు చట్నీ కూడా చాలా బాగుంది. మంచి క్వాలిటీ ఇస్తున్నారండి. ఒక పార్సల్ అయితే కూడా తీసుకున్నాను. చూడండి ఎంత జనం ఉన్నారు, ఖాళీ లేదు. సూపర్.